ఆషాఢ మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ కిలో చీరలు కొనండి, అరకిలో చీరలు ఉచితంగా పొందండి. నీట్ పేపర్ లీక్ పై సీజేపీ ఆందోళనల వెనుక ఏదైనా భారీ కుట్ర దాగుందా? పార్లమెంట్ ముట్టడిలో అరాచక శక్తులు ఎలా ప్రవేశించాయి? వందలాది మంది పోలీసులకు ఎందుకు గాయాలయ్యాయి? ఇవే అంశాలపై లోతుగా దర్యాప్తు చేస్తున్న ఢిల్లీ పోలీసులు సంచలన విషయాలు వెల్లడించారు. ఇదే టైంలో అటు సినీ హీరో సల్మాన్ ట్వీట్ సైతం ఇప్పుడు వైరల్ అవుతోంది. ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూ కాశ్మీర్లో పరిస్థితులు చక్కబడ్డాయి. సరిహద్దు భద్రత మెరుగుపడింది. ఎన్ఐఏ, ఇంటెలిజెన్స్ బ్యూరో బాగా అప్డేట్ అవుతూ టెక్నాలజీ సాయంతో ఏ ముప్పునైనా ఇట్టే పసిగట్టేస్తున్నాయి. ఆల్ ఇస్ వెల్ అనుకుంటుండగానే నీట్ సెంట్రిక్ గా ఇండియా లోపల నుంచే మంటలు చెలరేగడం టాక్ ఆఫ్ ది నేషన్ గా మారింది. నీట్ పేపర్ లీక్ పై జరుగుతున్న ఆందోళనల వెనుక ఎవరి కుట్రైనా ఉందా అన్న కోణం బయటకు రాగానే ఢిల్లీ కాకీలు అలర్ట్ మోడ్ లోకి వచ్చేశారు. పోలీస్ స్టేషన్లలో ఫైల్ అయిన ఎఫ్ఐఆర్లు, అల్లరి ముఖలు తమ బలగంపై దాడి చేసిన దృశ్యాలకు సంబంధించి 1000 దాకా వైరల్ వీడియోలను స్వాధీనం చేసుకుని హింసకు పాల్పడ్డ అరాచక శక్తులను గుర్తించే పనిలో బిజీగా ఉన్నారు. అంతేకాదు సోషల్ మీడియా వ్యవహారాలపై ఫుల్ ఫోకస్ చేశారు. 480 పాకిస్తాన్ కి చెందిన సోషల్ మీడియా హ్యాండిల్స్ ను గుర్తించారు ఢిల్లీ పోలీసులు. తప్పుడు ప్రచారం, పుకార్లు వ్యాప్తి చేస్తున్న అకౌంట్స్ ని సీజ్ చేశారు. విద్యార్థులు, యువతను తప్పుదోవ పట్టించేందుకు కొందరు ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విదేశీ సోషల్ మీడియా ఖాతాల పట్ల అప్రమత్తంగా ఉండాలన్న పోలీసులు ధృవీకరించని సమాచారాన్ని ఎట్టి పరిస్థితుల్లో నమ్మి షేర్ చేయొద్దన్నారు. మరీ ముఖ్యంగా సోషల్ మీడియాను బాధ్యతాయుతంగా వినియోగించాలన్నారు ఢిల్లీ పోలీసులు. हमने नोटिस किया है कि सोशल मीडिया में कुछ मिस इन्फॉर्मेशन फैलाने की कोशिश की जा रही है. अभी तक 400 से ज्यादा पाकिस्तानी सोशल मीडिया हैंडल्स आइडेंटिफाई किए जा चुके हैं जो इस सिचुएशन का फायदा उठाते हुए फेक कंटेंट और र्यूमर्स स्प्रेड कर रहे हैं. ये वही सोशल मीडिया हैंडल्स हैं जो ऑपरेशन सिंदूर के दौरान भी एक्टिव थे. उनका सिर्फ एक ही मकसद है, लोगों को भड़काना और स्पेशली स्टूडेंट्स का ध्यान भटकाना. मेरी आपसे अपील है कि बच्चों की सेफ्टी के लिए किसी भी फेक पोस्ट, एडिटेड वीडियोस या एनोनिमस हैंडल से किया हुआ कोई भी पोस्ट के भड़कावे में ना आए. किसी भी पोस्ट को शेयर करने से पहले फैक्ट चेक करो. ఇటు నీట్ పేపర్ లీక్ పై బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ మరోసారి స్పందించారు. విద్యార్థులంతా ఇళ్లకు వెళ్లిపోండంటూ ఎక్స్ లో పోస్ట్ పెట్టారు. విద్యార్థుల భవిష్యత్తు, వారి భద్రతే ప్రభుత్వానికి మొదటి ప్రాధాన్యత అన్నారు. ఆందోళనలు విరమించి ఇళ్లకు తిరిగి వెళ్లాలని విద్యార్థులకు, నిరసనకారులకు విజ్ఞప్తి చేశారు సల్మాన్ ఖాన్. విద్యార్థుల చదువు, వారి రక్షణే అత్యంత ముఖ్యం కాబట్టి విద్యార్థులు గాని, వారి తల్లిదండ్రులు గాని ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. పేపర్ లీకేజీకి బాధ్యులైన ప్రతి ఒక్కరిపైన ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని తాను గట్టిగా నమ్ముతున్నానన్నారు. అందుకే విద్యార్థులంతా దయచేసి తమ ఇళ్లకు, తల్లిదండ్రుల దగ్గరకు వెళ్లిపోవాలని విజ్ఞప్తి చేశారు సల్మాన్ ఖాన్. ప్రస్తుతం ఈ పోస్టు నెట్టింట వైరల్ అవుతోంది.